ఓకే, ముజీబ్ గారు ఏంది పదవి విరమణకు సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. వాస్తవానికి కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా ఎవరో ఒకరు మధ్యలోకి వెళ్ళి మాట్లాడినప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు కూడా ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా అట్లాంటి ప్రస్తావన రాలే. కాకపోతే అది నిరంతరంగా అది ఒక ప్రధానమైన అంశంలాగా దాన్ని పరిగణిస్తున్న మాట అయితే వాస్తవం. ఈ రోజు కూడా జేఏసీ సమావేశంలో కూర్చున్న 80-90% మందికి అయితే ఈ అంశం కూడా లేపుతారేమో అన్న ఆలోచన ఉండే. కానీ అట్లాంటిదైతే ఆ సమావేశంలో ఎక్కడ కూడా అట్లాంటిది జరగలేదు. ఒకవేళ జరిగింటే ఖచ్చితంగా దానిపైన చర్చ వచ్చేది. మరి మేము మేము ఎప్పుడు కూడా రెడీ లేము. ఉద్యోగులుగా మేము చెప్పినాం. ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ప్రిపరేషన్ అవుతున్నారో ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, వాళ్లకు ఆ రోజు రాష్ట్రం వచ్చే సమయంలో చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగానికి మీరు అర్హులు అవుతారని చెప్పినాం. అట్లాంటి టైంలో మరి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంది అని వయసు పెంచుకుంటూ పోతే ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఉంది. కాబట్టి మెజార్టీ ఉద్యోగులకైతే ఆ ఆలోచన లేదు. పిల్లల భవిష్యత్తే ముఖ్యమన్నది మా అందరి ఆలోచన కూడా. జగదీశ్వర్ గారు మీరు చెప్పాలి. రిటైర్మెంట్ది మా ఉద్యోగ సంఘాలుగా, ఉద్యోగుల జేఏసీగా 58 years కి రిటైర్మెంట్ ఇచ్చిన మేము గత ప్రభుత్వంలో కూడా మా ఉద్యోగి ఎవరు కూడా మాది ఎన్హాన్స్ చేయండి అని అడగలే. మాకు తగ్గించమంటారా? మేము ఏది మేము చెప్పేది 61, పక్క రాష్ట్రంలో 62 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 63 ఉంది, కొన్ని కంట్రీల్లో ఉన్నాయి. ఎక్కడ 63 ఎక్కడ ఉంది? కొన్ని హిమాచల్ ప్రదేశ్, కొన్ని 62 పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో మనం కొన్ని చూసుకుంటే లైఫ్ స్పాన్ చూసుకున్నప్పుడు ఒక చైనా తప్ప మిగతా కంట్రీలు 65 ఉన్నాయి. అయినా మన దగ్గర కూడా మెడికల్ కాలేజీలు ప్రొఫెసర్లు ఇక్కడ 65 టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటుంది. టీచింగ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎంబీబీఎస్ చేసి, పీజీలు చేసి, సూపర్ స్పెషాలిటీ చేసి వచ్చాకే 30 years అయితే అది నో ప్రాబ్లం. కొంతమంది జ్యుడిషియల్ ఎట్లాగో జడ్జెస్ మేము చేసుకుంటుంది, అది ఓకే. మేము ఎప్పుడు కూడా పెంచమని అడగల. కానీ మేము రిటైర్ అయ్యే రోజుకి మాకు ఇచ్చేయి మేము ఆల్రెడీ సేవింగ్ చేసుకున్నాయి. అమ్మాయి పెళ్లి కోసం, అబ్బాయి చదువు కోసం, తల్లి హాస్పిటల్ కోసం, చిన్న ఇల్లు కట్టుకోవడం కోసం, లేదంటే కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్, కిస్తీలు కట్టాల్సిన ఒకేసారి బాకీలోడు కూడా రిటైర్ అయ్యాక ఆగుతాడు. ఒక 50 లక్షలు 40 లక్షలు వస్తాయి, ఆ రోజు కడతాడని నెలకి వడ్డీ ₹2 కట్టినా అవుతారు. మేము 58కి ఇస్తే వెళ్ళిపోతాం, 61కి ఇస్తే వెళ్ళిపోతాం. 62, 63 ఇచ్చినా మేము అడిగేది మాకు అమౌంట్ రిటైర్ అయ్యే రోజు ఇంటికి ఇచ్చి పంపండి. 63 ఇచ్చినా 65 చేసినా అభ్యంతరం లేదు. మేము అడగట్లేదు. ఇవ్వని పక్షంలో మీరు దాన్ని పునరాలోచించండి. మా ప్రతిపాదన లేదు, గవర్నమెంట్ నుంచి మమ్మల్ని అడిగింది. అంటే మీకు రిటైర్మెంట్ రోజు ఎప్పుడు పెడితే అప్పుడు అదే రోజు ఇచ్చేయాలి. మాకు పెన్షన్ మాత్రమే వస్తుంది. ఈ సపోజ్ ఈ నెలలో నేను రిటైర్ అయిపోతే నెక్స్ట్ మంత్ లో నాకు పెన్షన్ మాత్రమే వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు 2024లో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని మాకు మా జీతభత్యాలు అసలు మా పెన్షన్స్ డబ్బులు వస్తలేవు కాబట్టి మమ్మల్ని కూడా కంటిన్యూ చేయాలని మాకు అలాంటి మెసేజ్ పెడతారు. వాస్తవానికి చాలా మంది ఏమనుకుంటారు, ఏపీలో 62 ఉన్నది, 62 చేస్తే కనీసం ఈ ప్రభుత్వానికి కొంచెం వెసులుబాటు అవుతుంది, అప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా కొందరు ఏమనుకుంటారు అంటే 65 చేస్తే ఈ ప్రభుత్వం పోతే మరి ఇంకో ప్రభుత్వం అయితే మరి 70 చేయాలన్నా అంటే ఇట్లా చేసుకుంటూ పోతే చాలా ఇబ్బంది. వాస్తవం అంటే కొన్ని ఉద్యోగులు ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టులో న్యాయమూర్తులకు 62 ఉన్నట్టుంది, సుప్రీంకోర్టు 65, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65. అది హయ్యర్ పోస్టులకు. ఇంతకుముందు కూడా నాకు తెలిసి 4th class ఎంప్లాయీస్ కు 60 ఉండే, మామూలు ఎంప్లాయీస్ కు 58. ఎందుకు అట్లా తేడా? 4th class వాళ్ళు అయితే వాళ్ళకి ఎక్కువ బర్డెన్ ఉండదు, చేస్తారని. ఆఫీసర్లు అయితే టెన్షన్ ఎక్కువ ఉండి తొందరనే అయిపోతారని ఆ ఉద్దేశంలో అప్పుడు పెట్టినట్టు కూడా. అయితే వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వంలో ఒక రకంగా ఆలోచిస్తుంది, ఉద్యోగులు ఒక రకంగా. వాస్తవానికి జేఏసీ తరఫున మేము ఏజ్ని పెంచమని చెప్పాము. కాకపోతే మాకు వచ్చే మా పెన్షన్ బెనిఫిట్స్ ఇమీడియట్ ఇవ్వమని చెప్తున్నాం. కాకపోతే ప్రభుత్వాలు అప్పుడు కూడా మేము అడగలే, 58 ఉన్నప్పుడు కూడా దాన్ని 61 చేయమని అడగకుండా మమ్మల్ని పరిగణన కూడా తీసుకోకుండా అప్పుడు 61 చేసాం. అయితే ఒకటి, ఇప్పుడు మీరైతే మీ తరపున పెంచమని అడగము, పెంచే పరిస్థితి కూడా చేయొద్దు. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తారు, ఇలా జాబ్ రాక. ఈ 30 ఇప్పుడు ఇలా చూస్తుంటే మా పిల్లలే పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు ఇంకా సెటిల్ కాలేదు, 30 తర్వాతనే పెళ్లి చేసుకున్నాం. మన అప్పుడు ఏం చేస్తే 21కే చేసుకున్నాం.
అంతే కదా 21 నుంచి 24 24 మంది ఇంకా మీకు వచ్చారు కొంచెం చిన్న కాబట్టి 24 మాకు 21కి చేసుకున్నాం. విషయం చెప్తున్నా, ఇలా పిల్లలు 30 తర్వాత కూడా పెళ్లి చేసుకుంటారు ఇంకా సెటిల్ అయితే. మరి అటువంటి పరిస్థితి మన దేశం కూడా ఇలా చాలా మంది ఆలోచిస్తారు. ఇలా జనాభా చూడ అందరు వృద్ధులు అయిపోతారు, ఉన్న వాళ్ళేమో బయట దేశాలకు పోతారు, ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఇలా వాళ్ళ నిరుద్యోగులు ఇబ్బంది పడుతారు. కాబట్టి మా జేఎస్ తరపున ఉండదు. ఇక ప్రభుత్వాలు ఎట్లా ఆలోచిస్తారో తెలియదు. అసలు వాస్తవానికి చర్చ లేదు, ఇది మీడియా చర్చ, లేకపోతే సోషల్ మీడియా పెట్టేసి ఇలా పేస్తురు అని ఎక్కడ మాట్లాడారు. మీడియాలో ఎవరో లీక్ ఇవ్వకపోతే చర్చ జరుగుద్దా? మాకు తెలియదు మా జేఎస్ లో అంటే నాకు తెలిసి దీనిలో ఉద్యోగులు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు అనిపిస్తుంది. జగదీశ్వర్ గారు, ఇప్పుడు ఏలూరు శ్రీనివాసరావు గారు మాకు పెంచండి, ఏ రోజన్నా చేయండి, కానీ ఆ రోజే ఇవ్వండి అని చెప్తున్నారు. 21 చేసుకోండి, 62 చేసుకోండి, 63 చేసుకోండి, అంతేనా? సపోజ్ ఎగ్జాంపుల్ నేనే రిటైర్ అవుతాను ఈ నెల, నాకు 1,50,000 శాలరీ వస్తుంది అనుకోండి. సపోజ్ ఒక ఎంప్లాయీ రిటైర్ అవుతున్నారా మంత్? లేదు 1 lakh వస్తుంది అనుకోండి, నాకు పెన్షన్ వచ్చేది 40,000 వస్తుంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి. 60,000 గ్యాప్ ఒకేసారి రావటం వల్ల ఆ కుటుంబం డైలీ నీడ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది. లేదు మేము ప్లాన్ ఉన్నాం, మాకు రిటైర్మెంట్ కు 40 లక్షలు 50 లక్షలు వస్తాయని మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు, మా కమిటేషన్, మా ఈఎల్ శాలరీ, మా గ్రాట్యుటీ, మేము చేసిన టీహెచ్జిఎల్ఐ, మా అమౌంట్ మాకు అదే రోజు ఇస్తే మేము పోవడానికి సిద్ధం. మా దగ్గర భిన్నాభిప్రాయాలు అంటున్నారు కదా. గత మార్చి నుంచి ఇప్పుడు 10,000 మంది రిటైర్ అయ్యారు. సుమారుగా 5,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఈ ఇయర్ 9,000 మంది రిటైర్ అవుతున్నారు. ఈ ఒక 4,500 కోట్లు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఒక 7,000 మంది రిటైర్ అవుతారు. యావరేజ్ గా 50 లక్షలు, 40 నుంచి 50 ప్రతి ఎంప్లాయీ 35 years. గెస్టెడ్ అయితే కొద్దిగా కోటి దాకా ఉండొచ్చు, 60-70 80 రేర్ కేసులో ఉంటది. యావరేజ్ 40 నుంచి 50 ఉంటుంది. మేము అనేది ఎంప్లాయీస్ లో కొంతమంది ఎవరైతే రిటైర్ కాబోయే అబౌట్ టు రిటైర్ అయ్యేటోళ్ళు లాస్ట్ 1 year లో ఇబ్బందులు పడే వాళ్ళ ఆలోచన ఏంటంటే, మీరు ఎట్లాగో మమ్మల్ని అమౌంట్ ఇవ్వట్లేదు కదా, 1 year ఎక్స్టెండ్ చేయండి, ఓ 2 years చేయండి, మేము శాలరీ చేసుకుంటూ మాకు అప్పులు అడగరు, మా అమౌంట్ కూడా ఫుల్ శాలరీ వస్తుంది అనేది కొంత అభిప్రాయం ఉంది. అందులో భిన్నాభిప్రాయం కూడా జనరల్ గా ముందు 50-50 ఉంటారు. ఎందుకంటే 50% మంది పెంచాలి ఏజ్ అని పెంచొద్దు. ఆఫీస్ లో ప్రమాణం అయితే పెరిగింది కదా, జీవన ప్రమాణం ఒకప్పటికి ఇప్పటికి మీకు 80. నిన్న ఒక ఇంటికి వెళ్ళి చూశాను, 92 years పెన్షన్ తీసుకున్నాడు, 95,000 పెన్షన్ వస్తుందట. నేను జాబ్ లో రాకముందు రిటైర్ అయ్యాడు. ఒకప్పటికి ఇప్పటికి చాలా ఫిట్ ఉంటున్నారు. అయినంత మాత్రాన వాళ్ళకి ఎక్స్టెండ్ చేసి, కానీ కొన్ని సర్వీసెస్ ఇబ్బంది పెట్టాలి. యూనిఫామ్ సర్వీసెస్ కు పెంచకుండా ఇప్పుడు పోలీసు ఉన్నారు, కష్టం హార్డ్ వర్క్, ఆర్టీసీ డ్రైవర్స్ ఉన్నారు, ఇటువంటి దానిలో వాటిలో పెంచి వీటిలో పెంచకుండా అట్లా చేస్తే మధ్య మార్గంగా అసలు మేము పెంచమని కూడా అంటలేదు, కానీ ఇంకో విషయం పేమెంట్ చేయమంటున్నాం. భరత్ గారు, ఇంకో విషయం కూడా ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే వీళ్లకు 80 లక్షలు ఇవ్వాలి, ₹1,00,00,000 ఇవ్వాలి, అదంతా కూడా అంటే ఒక ప్రచారం కూడా చాలా నెగటివ్ ప్రచారం కూడా జరుగుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి 20 సంవత్సరాల వయసులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో వస్తే వారి వయసు 58-60 సంవత్సరాలు రిటైర్ అయినప్పుడు ఖచ్చితంగా రిటైర్మెంట్ పైసలు, అది 60 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు, ఆ రోజు అవన్నీ కూడా మా పైసలే. అలా ఇప్పుడు కడుపు కట్టుకొని రూపాయి కూడబెట్టుకున్న పైసలకు రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఎప్పుడైతే అది ఇవ్వాలనో, రిలీజ్ కావాలనో, రిటైర్మెంట్ అయినాక దాని మీద నెగటివ్ ప్రచారం చేసి ప్రజల ముందు, ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ఈపీఎఫ్ ఉంటుంది, మీకు దాన్ని చిత్రీకరిస్తున్నారు. కుప్ప పైసలు ఇవ్వాలంటే అవి మా పైసలే. ఇప్పుడు కొత్తగా అయితే ఇవ్వడం కష్టం, కొత్తగా మన ఈ పెన్షన్ కామన్ పెన్షన్ చేయడం అయితే కష్టం. మన తెలంగాణ రాష్ట్రం అయితే ఇంప్లిమెంట్ చేయడం కష్టం అని అర్థమైంది. సో మనతో పాటు అదే కాదు, సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ సైడ్ నుంచి క్రెడిట్ అవుతుంది 10%, 40%. గవర్నమెంట్ సైడ్ నుంచి అది కూడా పెండింగ్ ఉంది, అది 2-3 crores పెండింగ్. సేమ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా అదే పెండింగ్ ఉంది.